ఆంధ్ర ప్రజానీకం అశేష త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులతో బ్రాండ్ ఇమేజ్ను సాధించి దేశ ఖజానాకు 60,000 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. దేశ ఖజానాకు కామధేను వంటి మన విశాఖ ఉక్కు పరిశ్రమను కషాయిల పాలు చేయడానికి జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటాలకు వెరసి దొడ్డిదారిన విశాఖ ఉక్కును బలహీనపరిచే చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులు అందకుండా చేసి రైల్వే ర్యాకులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోని ఇసుక రీచులు మాంగనీసు గనులు లీజు రెన్యువల్ చేయకుండా మన విశాఖ ఉక్కును పస్తు పెట్టి పాడెకట్టే విధానాలను అనుసరిస్తున్నాయి. అయిన వారికి ఆకులలో కాని వారికి కంచాలలో అన్న చందంగా దేశ ఖజానాకు 1,000 కోట్ల రూపాయలు జమ చేసిన విశాఖ ఉక్కు కాకుండా 1,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిన భూషణ్ స్టీల్ వంటి సంస్థలకు గనులు కట్టబెడుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ పారిశ్రామిక పునాదులను పటిష్టపరిచిన ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసే విధానాలను విడనాడాలని, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, సహేతుక ధరలకు ముడి సరుకులు అందజేయాలని, తక్షణం 5,000 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కుకు ఆర్థిక సహాయం అందజేయాలని, విశాఖ ఉక్కు అప్పులపై చెల్లించాల్సిన వడ్డీపై 5 ఏళ్ల పాటు మారటోరియం విధించాలని కోరుతూ మరో ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం శైలిలో విశాఖ ఉక్కును విలీనం చేయాలని, నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 3వ తారీఖు ఆదివారం ఉదయం 6 గంటలకు కోర్మన్నపాలెం దీక్షా శిబిరం నుండి జీవీఎంసీ వరకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు జరుగు పాదయాత్రలో ఉక్కు కార్మికులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈ పాదయాత్రకు తమ సంఘీభావం తెలియజేయడంతో పాటు తమ మేనిఫెస్టోలో విశాఖ ఉక్కు పరిరక్షణ అంశాన్ని ప్రధాన అంశంగా చేర్చాలని, విశాఖ ఉక్కు రక్షణ కోసం మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పోరాట కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.